నా స్టిక్. చూసుకున్నాడు కళ్ళు లేవా? ఓ మై గాడ్, నిజంగా కళ్ళు లేవా? ఐఎమ్ సారీ. కళ్ళుండి చూడలేని వాళ్ళుండే ఈ ప్రపంచంలో గుడ్డివాడుగా పుట్టడం నా తప్పు. నో, అలా మాట్లాడకండి. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే దింపుతాను. సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజ్ బ్లైండ్ సెక్షన్. ఓ, నేను అదే కాలేజ్. రండి కలిసి వెళ్దాం. వద్దు ప్లీజ్, కాదనకండి. రండి. మీకెందుకు శ్రమ? హాయ్. ఎవరు నువ్వు? అద్దాల రాముడి, దొంగల్లో దొరని, పేరు అక్కిరేని. జూనియర్. వచ్చి తనకు తానే నా పైన పడింది కరెంటు స్తంభంలా. ఈ భూమి మీద నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడో తెలిసింది నిజంగా. స్వర్గం చూపించావు నాకు, శుక్రియా చెబుతున్నాను నీకు. ఓహో, ఎవరు నువ్వు? నిన్న రోడ్డు మీద వెహికల్ తో నా మీద బురద జల్లవే, వాడే వీడు. నిన్ను బురద మాత్రమే కొట్టాను. ఇప్పుడు ఆ రెండో బలు కూడా ఎత్తగానే తూకం రాలేకుండా మీరు కూకున్నారేటండి. ఏంట్రా ఏదో బంగారం తోస్తున్నట్టుగా మాట్లాడతావేంటి? చెత్త సామాన్లు దుడ్డాను కూడా తూకం రాలేయాలా? నా బరువు 32 కిలోలు. వేసుకో. 32 కిలోలేనా? అయ్యో 100 కిలోలకు తక్కువ ఉంటారండి. రేయ్, ఈ చెత్త సామాన్లు వ్యాపారం చేసుకునే చెత్త రాయుడితో, చిచ్చి కోటీశ్వర రాయుడితో వ్యాపారం చేయాలంటే నాకు నచ్చిన పద్ధతులు చెయ్యాలి. తెలుసుకో. రాయుడు గారు, రాయుడు గారు, సాక్షాత్తు లక్ష్మీదేవి మీకోసం వచ్చి ఎక్కడ? అదేనండి, ఇంతకు ముందు చెప్పాను కదూ, గోవిందరావు గారు పెద్ద వ్యాపారస్తులు. గోవిందరావు గారు, గోవిందరావు గారు, గోవిందరావు గారు. నమస్తే. రండి గోవిందరావు గారు, రండి కూర్చోండి. అయ్యా, ఇది అమ్మయ్య నా ఫుడ్, అది నా బెడ్. రాయుడు గారు, మీ అబ్బాయిని మీరు కాలేజీ స్టేడియంలో చూశారు. మరి ఇంకెందుకంటే రే చిక్కటివి నిన్నటి మధ్యగ 2 గ్లాసులు పట్రా. అర్థమైందండి. పంతులు గారు, మీరు అమ్మాయి నాకు నచ్చిందండి. సరే గాని లాంఛనాలు వగైరాలు ఏమన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి. చెప్పను, చూపిస్తా. పంతులు గారు, చిన్న లిస్టు. చిన్న లిస్ట్. రాయుడు గారు, అయ్యా, మీ కొడుకుని చూసి తిననిద్దాం అంటున్నాను కానీ మీరు ఇలా లిస్ట్ చూపిస్తారని అనుకోలేదు. ఏమయ్యా, ఈ చిన్న లిస్టు కూడా ఇవ్వలేడంట. పక్క షాపు తీసుకెళ్ళిపా. అది మీరు చెప్పనక్కర్లేదు. మీరు చేస్తున్నది చెత్త సామాన్ల వ్యాపారం. మీ కోరిక చూస్తే మాత్రం మీ కొడుకు మైసూరు మహారాజా కూతునిచ్చి చేస్తే తప్ప ఎవ్వరూ సరితోగలేరు. ఎగతాళి చెయ్యక్కర్లేదు గోవిందరావు గారు. మీరు చూస్తారు, మీరే కాదు ఈ భూ ప్రపంచం మొత్తం గుట్లు పగించుకుని చూస్తుంది. నా కొడుకుని మైసూరు మహారాజుకే కాదు, అంతకంటే పెద్ద మహారాజుకి అల్లుండి చేస్తాను, చేసి తీరుతాను. బతుకంతా నేను నడిచిన నడక ఈ ఒక్క రోజే నడిపించారు. రాయుడు గారు, ఇంకా నడవలేను, బస్సులో తీసుకెళ్ళండి. ముందు నువ్వు బస్సు అవ్వకపోయి ఉంటే ఎట్లాగో 12 కిలోమీటర్లు నడిచేసాం కదా పంతులు. ఇంకెంత? జస్ట్ 2 కిలోమీటర్లు నడిచేసానుకో, వచ్చేస్తుంది అంతే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఏమిటి చెప్తున్నావు గీత? ఢిల్లీ హోటల్ ఈ సంవత్సరం 25 లక్షల దాకా లాభం వచ్చింది. 25 లక్షలా? కమ్ ఆన్ డామ్ ఇట్, ఓన్లీ 25 lakhs. Look, I told you so many times not to waste my time. శనగలు తిని చేతులు కడుక్కోకూడదమ్మా. 25 లక్షల రూపాయలు ఇడికి శనగలా? నాయనో. సార్, లండన్ లో మన మెరీన్ హోటల్లో లాభం 2 కోట్లు. ముష్టి 2 కోట్ల? 4 కోట్ల అంచనా వేశాం. అంటే 2 కోట్ల లాభం కాదు, నష్టం. వారి నాయనోయ్,
కోట్లంటరా బాబోయ్. వస్తున్నా. దుబాయ్ లో హోటల్ ప్రపోజల్ విషయం మాట్లాడడానికి సాయంత్రం 5 గంటలకు షేక్ ముజిన్ సాహిబ్ నమ్మని అపాయింట్మెంట్ ఇచ్చాం. ఎవరిని అడిగించావు? ఇంపాసిబుల్. ఈ రోజు మా అమ్మాయి పుట్టినరోజు. టుడే ఇస్ మై డాటర్స్ బర్త్డే. డామ్ ఇట్, కమ్. ఈ ముష్టి వెదవ లిఫ్ట్ ఎక్కాడు. నేను ఎన్ని అంతస్తులు ఎక్కాలో ఏమిటో. ఎలాగైనా వీలు చేసుకోండి, లేకపోతే చాలా నష్టం వస్తుంది సార్. నాన్ సెన్స్. నా ఒక్కగానొక్క కూతురు 18వ పుట్టినరోజు. దట్ ఈస్ హర్ 18th బర్త్డే. కోట్లు నష్టపోగలను గానీ నా బిడ్డ మనసు కష్టపెట్టలేనమ్మా. కమా. దేవుడు, ఒక్కతే కూతురు. మీరిక్కడ అయిపోతే ఎలాగండి? పదండి పదండి, మీ కాబోయే వియ్యంకుడు గారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నా విజయంకుడు ఇక్కడ ఉన్నాడయ్యా. అంటే ఏమిటి? ఈ కోటీశ్వరుడితో సంబంధం? అవును. పిచ్చెక్కిందా? వాళ్ళ ఇంట్లో దొడ్లు కడిగేవారు కూడా మిమ్మల్ని దగ్గరకు రానివ్వడు. అత్యాసలకు పోకుండా పదండి. పంతులు, ఈ రాయుడు సంగతి నీకు తెలియదయ్యా. ఇన్నాళ్ళు ఏ మైసూరు మహారాజు కోసం అయితే వెతుకుతున్నానో వాడి వాళ్ళ నా కంటపడ్డాడు. ఇప్పుడు ఈ బికారిగాడు ఎన్ని నీచ పనులు చేసైనా సరే నా కొడుకుని ఈ కోటిస్తుడికి అల్లుణ్ణి చేసి తీరతాడు తీరతాడు తీరతాడు. దండాలు బాబు. మీలాంటి బట్టి బతుకుతున్నాం బాబు. రైట్ రైట్. పెద్ద జాగీర్దార్ వంశమై ఉంటుంది. అలాగే కమా కమ్ మూవ్. 1 2 3 4 5 కుక్కలో రేట్ ఎంతరా? 500 ఇవ్వండి. 500 నాకు ఇస్తే 50 రోజులు కుక్కలాగా యాక్టింగ్ చేస్తానయ్యా. కుక్కలా యాక్ట్ చేసే మనుషుల కంటే కుక్కల రేట్ ఎక్కువ అండి. 1000 రూపాయలు ఇవ్వయ్యా. తమరెవరు బాబు? సెక్రటరీని. ఎవరికి? తమకే. అబ్బా, చిరంజీవి గారు నా కోసం షూటింగ్ లో వెయిటింగ్ లో ఉన్నారయ్యా. అయిపోయాను రా, లూటీ అయిపోయాను. 4 కుక్కల్ని పెంచుకోవడమో, ఎక్స్ట్రా వేషాలు వేసుకోవడమో, యాక్టర్ దగ్గర సెక్రటరీగా ఉండటమో లాభంగా ఉండేట్టుగా ఉంది. దానికి కూడా కొంచెం ఫేస్ వాల్యూ ఉండాలండి. మరే ఏమండి, డ్రామా కంపెనీలో ఏమైనా చేరారా? ఆ కుక్కలేమిటి, ఆ సెక్రటరీలు ఏమిటి, మీ కూని రకాలేమిటి? బిజినెస్. ఏం బిజినెస్? అది ఒక గొప్ప బిజినెస్. ఇందులో వేలిపోతూ ఉంటాయి, కోట్లు వస్తూ ఉంటాయి, వేలిపోతూ ఉంటాయి, కోట్లు వస్తూ ఉంటాయి. హాయ్. ఏంట్రా? మన కాలేజ్ ఛాంపియన్ హర్షత్ తో ఛాలెంజ్ చేసి ఏమైతే అడుగుతున్నావా? ఏమిటి? నేను హర్షత్తో ఛాలెంజ్ చేశానా? కాలేజ్ అంతా అట్టుడికినట్టు ఉడికిపోతాం గురు. బాక్సింగ్ పోటీల్లో హర్షద్ కాలికి కాలు, కీలికి కీలు ఎరగొట్టడం ఖాయం. ఇది ప్రశాంత్ ఛాలెంజ్. బాక్సింగ్ హీరో ప్రశాంత్, బాక్సింగ్ హీరో హర్షద్. ఏం గట్స్ గురు నీవి? ఫ్రెండ్స్, ప్రశాంత్ సచ్చిన స్టైల్ గా వస్తాడు. ఏమిటి మీరు వాగేది? నేను ఆ పోస్టర్లు వేయించలేదు. ఏనుక్కి చావస్తే ఎలుకలా కిలకలాడుతుంది, ఎలుక్కి చావస్తే ఏనుగు కాళ్ళు కొరుకుతుంది. ప్రశాంత్ వీపు విమానం మోతే. ప్రశాంత్, ఈ వీటి విమానం మూత మోగడానికి వీల్లేదు. ఈ కటౌట్లు మేము తగలపెట్టేస్తా, పట్టుకో. వద్దు, ఆ పోస్టర్లతో పట్టే నా పరువు తగలపడిపోకూడదు. ఏం జరుగుతుందో చూద్దాం. ఏమిటి నువ్వు చూసేది? నీ బొంద. మేము చూస్తాం ఈ శవాన్ని మోసుకుపోవటం. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, 3 సంవత్సరాలుగా మన కాలేజీలో తిరుగులేని బాక్సింగ్ ఛాంపియన్ మిస్టర్ హర్షద్. పోతే ఇతని పేరు ప్రశాంత్. హర్షద్ తో సవాల్ చేయడం గొప్ప సాహసమే గాని పాపం ప్రశాంత్ ఒక చివరి అవకాశం ఇవ్వకపోవడం అన్యాయం అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఘోరమైన అవమానం నుండి తప్పించుకోవాలని అనుకుంటే ప్రశాంత్ ఈ పోటీ నుండి విరమించుకుని వెనక్కి వెళ్ళిపోవచ్చు. గురు, వాడిని చూస్తుంటే కరాటే కుంఫు స్టైల్లో బాగా కొట్టేటట్టు ఉన్నాడు. ఇదే మంచి ఛాన్స్, పారిపో. కానీ ఒక షరతు, మనందరి సమక్షంలో హర్షద్ కాళ్ళ మీద పడి ప్రశాంత్ క్షమాపణ చెప్పుకోవాలి.
ఓకే, నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను. కానీ నాది కూడా ఒక షరతు. మిస్ దివ్యకి దమ్ముంటే నా షరతు కూడా అంగీకరించాలి. ఏంట షరతు? నేను పోటీలో గెలిస్తే మీ అందరి సమక్షంలో నేను మిస్ దివ్యను ముద్దు పెట్టుకుంటాను. సరే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ మరో షరతు. ప్రశాంత్ కనుక ఓడిపోతే మాత్రం నా ఫ్రెండ్ నిమ్మిని ఇక్కడే ముద్దు పెట్టుకోవాలి. మిస్ నిమ్మి! అలాగే. కానీ హర్షద్ ఓడిపోతే నేను నిన్ను ముద్దు పెట్టుకున్నంతసేపు హర్షద్ మిస్ నిమ్మిని ముద్దు పెట్టుకోవాలి. సైలెన్స్, సైలెన్స్. ఇప్పుడు అంగీకరించిన షరతు ప్రకారం మన కొత్త ఛాంపియన్ ప్రశాంత్ మిస్ దివ్యను మన అందరి ముద్దు ఘనంగా ముద్దు పెట్టుకుంటారు. రాండి దివ్య గారు, దయచేయండి. ప్లీజ్ కమ్ ఫ్రెండ్స్, గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్. తొలి ముద్దనేది ఒక మధురమైన ఊహ. దాన్ని నీలాంటి అడ్డమైన వాళ్ళతో పంచుకోను. మనసైనా ముద్దైనా మనసు ఇచ్చిన వాళ్ళకి, మనసుకు నచ్చిన వాళ్ళకి ఇస్తాడు ఈ ప్రశాంత్. హ్మ్.